హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏదైనా మనకు మాత్రం స్టార్టింగ్ అయితే మనం చేయాల్సిన పనులు అయితే చాలా ఉంటాయి కదా. నేనైతే మార్నింగ్ అయితే టీ చేసేసాను. ఇంకా తర్వాత అయితే మార్నింగ్ టిఫిన్లోకి అయితే దొడ్డురవ్వ ఉప్మా చేసేసాను. ఆ తర్వాత అయితే క్యారెట్ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా బర్త్డే అయినా ఏదైనా సరే మనకు కొన్ని రెగ్యులర్ పనులు అయితే ఉంటాయి కదా. ఇంక ఇవన్నీ చేసేసుకున్న తర్వాత అయితే నేను ఇంకా డ్రెస్ అయితే కొత్తది స్టిచ్ చేసుకున్నానండి. నా ఓన్గా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇంకా స్టిచ్ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళేసి అయితే వచ్చేసాను అనమాట. ఏం చేసినా చేయకపోయినా గుడికి అయితే పక్కా వెళ్తాను. తర్వాత బయటకి అయితే వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అయితే నైట్ డిన్నర్ కోసం అయితే బిర్యానీ చేయమంటే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో మనకి హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా అయితే వేసుకున్న తర్వాత అయితే ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అది కూడా వేగిపోయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే అది కూడా మంచిగా వేగిపోయిన తర్వాత అయితే మనకి ఎన్ని రకాల కూరగాయలు ఇష్టమైతే అన్ని రకాల కూరగాయలు అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆలుగడ్డ, బీన్స్, క్యారెట్, పచ్చిబటానీ అయితే వేసాను. ఇంక ఇవన్నీ అయితే కలిపేసుకొని అయితే మూత పెట్టేసి అయితే మంచిగా మగ్గించుకోవాలి కూరగాయలు అన్నీ ఉడికిపోయేంత వరకు. ఆ తర్వాత ఇంకా కూరగాయలు అయితే మొత్తం ఉడికిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా చాలా సింపుల్గా అయితే చేయాలనుకున్నాను. ఇటు వెజిటేబుల్స్ పెట్టేటప్పుడు అట్లయితే రైస్ అయితే పెట్టాను అనమాట. ఇంకా రైస్ అయితే ఇంకా 80% ఉడికిపోయిన తర్వాత అయితే దీంట్లో అయితే వేసేస్తున్నాను. ఇలా ఈవెన్లీ అయితే స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత అయితే లాస్ట్ ఫైనల్లీ అయితే పైన అయితే కొత్తిమీర అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల గీ అయితే వేస్తున్నాను. వేసేసి అయితే మూత పెట్టేసి అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ బిర్యానీ చేసే లోపల మా పిల్లలు నా బర్త్డే కోసం అని ఎంత కష్టపడి ఇవన్నీ చేశారు చూడు, చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నేను కేక్ కటింగ్ అయితే ఎప్పుడు చేయలేదండి. ఫస్ట్ టైం నాకు తెలియకుండా మా వారైతే తీసుకొచ్చారు. ఇది ఫ్రెష్ ఫ్రూట్స్తో చేసే కేక్ అంట అండి. పైన అయితే మొత్తం ఫ్రూట్స్ అయితే వేసి ఇచ్చారు. ఇంక ఇక్కడైతే ఏంటంటే నేను ఫస్ట్ అయితే మా వారికి పెట్టేశాను. ఆ తర్వాత అయితే మా చిన్నోడికి పెడదామంటే వాడేమన్నాడు, అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు పెట్టాలి మమ్మీ అని అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇంకా మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి ఉండే వాడే నలుగురికి హెడ్ అనమాట. ఇంకా వాడికి ఫస్ట్ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి అక్కడే ఉండే, ఇంకా తనకు కూడా పెట్టేసినాను. యాక్చువల్గా అయితే తిను ఇంకా మా పాప అనమాట. వీళ్ళ ముగ్గురు అయితే 5 months తేడాలో పుట్టారు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే క్లాస్ అనమాట. ఇంక ఇవి మొత్తం డెకరేషన్ చేసిందంతా వాళ్ళిద్దరే అనమాట. నిజంగా అంటే ఏదైనా పిల్లలు మనకి ఇచ్చేది చిన్నదైనా సరే మనం భలే సంతోషంగా ఫీల్ అవుతాం కదా. ఇక్కడైతే మా పాపకు పెట్టిన తర్వాత బాబుకి పెట్టేశాను. ఇంకా బాబుకి పెట్టేసిన తర్వాత అయితే మాత్రం ఇక్కడ బాబు అయితే మాత్రం భలే తుంటరేషగాడండి. కేక్ పెట్టేటప్పుడు అయితే మొత్తం ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి రుద్దినట్టయితే నా ఫేస్కి అయితే రుద్దేస్తున్నాడు. వద్దురా నేను మమ్మీని అవుతానురా అన్నా సరే వినట్లేదనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా పైన ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కేక్ కన్నా మాకు ఆ ఫ్రూట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే అనమాట. ఇంకా మొత్తం అయితే ఫ్రూట్స్ అయితే ముందైతే తినేసాము. తిన్నాకైతే ఇంకా కేక్స్ అయితే ఇంకా 1 by 1 అయితే ఇట్లా కట్ చేసుకుని అయితే తిన్నాము. ఇక్కడ ఏంటంటే మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు, వాళ్ళిద్దరు అయితే ఇంకా నా కోసం అయితే గిఫ్ట్ అయితే చేశారనమాట. ఆ గిఫ్ట్లో ఏముందమ్మా అని అంటే ఏమో నేను చెప్పము మీరే చూసుకోవాలి అని అంటున్నారు. ఇక సరే అని చెప్పైతే చూశాను. దాని మీద కొటేషన్ కూడా రాశారనమాట. ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ అని చెప్పేసి. ఆ మాట వినంగానే నిజంగా నాకు భలే సంతోషం అనిపించిందండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా అందులో అయితే ఒక 5 star చాక్లెట్ అయితే ఉంది. ఓ దీనికైనా ఎంత మురిసిపోతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ అంటే ఇప్పుడు మన పిల్లలు మనకి ఇప్పుడు చాలా చాక్లెట్ ఇచ్చినా సరే మనకు గొప్పే కదా. ఇంకా అలా అని ఇంకా తర్వాత అయితే ఇంకా అందరం కూర్చొని అయితే ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నాం అన్నమాట. ఎలాగుంది చెప్పు బబ్లు, ఎలా ఉంది నానా? మమ్మీ నీకు చూశారు కదా మా వాళ్ళ రియాక్షన్ అయితే చాలా బాగా వచ్చిందంట అండి. బిర్యానీ మాత్రము మా వారైతే ఎక్కువ తినరు, అలాంటిది తనే బాగా తిన్నారనమాట. ఇంకా అంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. నాకు నిజంగా నార్మల్గా స్టార్ట్ అయిన డేని అయితే చాలా బ్యూటిఫుల్గా చేసేసారు మా పిల్లలు డెకరేషన్ తోటి అయితే. సీరియస్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.